హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దుబాయ్ సిరీస్ నడుస్తుంది. మీరు ముందు వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసిరండి. ఇవాళ మనం ఇండియాలో ఐకియాకి వెళ్ళే ఉంటాము, హైదరాబాద్లో వెళ్ళే ఉంటాము అండ్ అదర్ సిటీస్లో కూడా ఉంది. దుబాయ్లో ఐకియాకి వెళ్తున్నాను. దుబాయ్లో ఐకియా ఎలా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా అని మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కరీమ్ యాప్ ఉంటుంది. కరీమ్ యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది దుబాయ్ ఐకియా ఎంట్రన్స్. ఎగ్జిట్, అక్కడ ఎంట్రన్స్ ఉంది. బట్ ఫస్ట్ ఇట్లా కాస్త ఏమన్నా ఫుడ్ దగ్గరికి వెళ్తున్నాం. ఎగ్జిట్ దగ్గరే ఫుడ్ ఉందన్నమాట. ఐకియాలో కొన్ని బాగుంటాయి ఫుడ్. ఆ ఎగ్జిట్ దగ్గర ఉన్న క్యాఫే కాకుండా ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్తే ఇంకా ఉంటాయి అన్నమాట. దానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇది ఎంట్రన్స్ ఐకియాకి. ఇక్కడ ఫెస్టివల్ సిటీ అని ఉంటుంది అనమాట. ఇది ఫెస్టివల్ సిటీ మాల్. సో దానికి కనెక్టెడ్గా ఐకియా ఉంటుంది. ఇక్కడ ముందుకెళ్తే ఇది మాల్ ఉంటుంది అనమాట, ఫెస్టివల్ సిటీ. సో ఇది ఐకియా ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాక ఒక్కొక్క దానికి ఐటెంకి కోడ్స్ ఉంటాయి. మనం అవి రాసుకొని ఇప్పుడే పర్చేస్ చేయకుండా తర్వాత పర్చేస్ చేయడానికి వాడుకోవచ్చు అనమాట. ఆ కోడ్స్ రాసుకోవడానికి పెన్సిల్స్ అండ్ ఇవి స్లిప్ ఇలా ఇస్తారు. ఐకియాలో చాలా ఫ్యాన్సీగా, అసలు చిన్నప్పుడు అయితే చాలా సరదాగా ఉండేది. ఏ రూమ్కి ఆ రూమ్ ఇట్లా డెకరేట్ చేసి పెడతారు. ఇందులో బెడ్ తీసుకోవచ్చు, టేబుల్ తీసుకోవచ్చు, అలా సెపరేట్గా ఏదైనా తీసుకోవచ్చు, లైట్స్ అట్లా. ఇలా మొత్తం డెకరేట్ చేసి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది లివింగ్ రూమ్కి, ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. సింగిల్ సీటర్ సోఫా తీసుకోవచ్చు, 3 సీటర్ తీసుకోవచ్చు. ఈ చిన్న బౌల్స్ ఇవి ఏవైనా తీసుకోవచ్చు. అండ్ వీటికి ఇక్కడ కోడ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ కోడ్స్ నోట్ చేసుకుని మనం తర్వాత వచ్చి వాళ్ళకి కౌంటర్ దగ్గర చెప్పినా వాళ్ళు మనకి ఎన్ని పీసెస్ చెప్తే ప్రొవైడ్ చేస్తారు. కోడ్స్ నోట్ చేసుకుంటే చాలు, ఇన్ కేస్ మనం ఇప్పుడే కొనట్లేదు తర్వాత కావాలనుకున్నా కూడా. కొన్ని కొంచెం కాస్ట్లీ ఉంటాయి, కానీ కొన్ని చాలా రీజనబుల్ అనిపిస్తాయి ఐకియాలో. నెక్స్ట్ ఇక్కడ ఒక కిచెన్ ఉంది. కిచెన్కి సంబంధించినవి అన్నీ ఇట్లా పెట్టారు. ఇక్కడ కూడా ఏదైనా ఒక సింగిల్వి తీసుకోవచ్చు. సేమ్ ఈ కిచెన్ కావాలన్నా మనకి ఇంటీరియర్స్ చేస్తారు. బ్యూటిఫుల్ ఉందో చూడండి కిచెన్, అసలు యూరోపియన్ కిచెన్ స్టైల్ ఇది. అలానే ఇది ఒక బెడ్రూమ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, కబర్డ్స్ అండ్ దట్. ఈ మిర్రర్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఐకియాలో, లాంగ్ మిర్రర్స్. ఇండియాలో నేను ఒకటి తీసుకున్నా ఇట్లాంటి. ఇది ఒక లివింగ్, మళ్ళీ ఇది ఇంకొక కిచెన్. చాలా ఉంటాయి. హాయిగా ఇక్కడ రోజు మనం ఆ బెడ్ మీద పడుకున్నా ఎవరేమనుకోరు.
అలా స్పెండ్ చేయొచ్చు, సరదాగా ఉంటుంది యాక్చువల్లీ చిన్నపిల్లలకైతే. ఇక్కడ యాక్చువల్లీ ఇండియాలో ఈ మధ్య వచ్చింది, బట్ మా చిన్నప్పటి నుంచి ఉంది ఇక్కడ అయితే ఐకియా దుబాయ్లో. అప్పుడైతే బాగా సరదాగా అనిపించేది, బాత్రూమ్తో సహా ఇంకా అన్ని బ్యాగ్స్కి స్పేస్, వాష్రూమ్లో కావాల్సిన థింగ్స్. లాండ్రీ స్పేస్, ఇది ఇంకో బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. అన్నీ మంచిగా వీళ్ళే మ్యాచ్ కూడా చేసి పెడతారు, మనకి బాగా ఐడియాస్ వస్తాయి యాక్చువల్లీ ఇక్కడికి వస్తే, కలర్ కాంబినేషన్స్ కానీ ఇలా అంతా. ఇంకొక స్టైల్ ఆఫ్ రూమ్, అంటే ఇది యాక్చువల్లీ బెడ్రూమ్లో సోఫా టీవీ వేసి ఇక్కడ సైడ్ టేబుల్ లాగా అదొక థీమ్ పెట్టారు. చిన్న చిన్న రూమ్స్లో ఇలా చేసుకోవచ్చు. ఇది లివింగ్ కమ్ డైనింగ్. ఇంకొక లివింగ్ రూమ్, క్రాకరీ కూడా ఉన్నట్టు ఇక్కడ. లివింగ్తో క్రాకరీ ఉంటే ఇలా ఈ థీమ్. ఇప్పుడు ఈ మిర్రర్ థీమ్ బాగా ఫేమస్, విత్ మోల్డింగ్ ఇచ్చారు. ఇదంతా రకరకాల సోఫాస్, చిన్నవి పెద్దవి, డిఫరెంట్ యూజెస్కి. చూడండి, ఇది 795 అంట, అంటే ఒక 18,000 రూపీస్ అట్లా, 19,000 రూపీస్ అట్లా. సో పర్లేదు, కొన్ని రీజనబుల్లే ఉంటాయి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ పెట్టుంటాయి. ఇంక ఈ సెక్షన్ దాటేస్తే మళ్ళీ ఈ సోఫాస్ ఉండవు అనమాట. అంటే సోఫా సెక్షన్ సోఫాస్ది, ఇది దాటేసి వెళ్తే నెక్స్ట్ వేరే సెక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టూల్స్, ఆటోమ్యాన్స్, ఇట్లా సెంటర్ టేబుల్స్ ఇలాంటివి అన్నమాట. వాటి మీద పెట్టుకోవడానికి ఫ్లవర్ పాట్స్. ఎక్కువ ప్లెయిన్వే ఉంటాయి ఐకియాలో, చాలా వరకు నీట్గా క్లాస్గా అలా ఉంటాయి అన్నమాట. ప్రింటెడ్వి తక్కువ ఉంటాయి. మధ్య మధ్యలో మళ్ళీ ఇట్లా లివింగ్ రూమ్ కాన్సెప్ట్, లివింగ్ అండ్ కిచెన్, డైనింగ్, కిచెన్ రెండు కలిపిది. ఇంకొక లివింగ్ ఏరియా, ఇంకొక లివింగ్. ఇది చాలా ఉంటాయి ఇలా యాక్చువల్లీ వెళ్తూ ఉంటే. ఇవి మనకి టీవీ యూనిట్ కింద ఈ బాక్స్ ఆర్ బెంచ్ లాగా వేస్తాం కదా, అట్లాంటి వాటికి ఇవి. ఫ్లెక్సిబుల్ స్టోరేజ్, స్టైలిష్ డిజైన్, షాండ్లియర్ బాగుంది. 89 అంటే ఇది ఒక 2,000 రూపీస్. బాగుంది యాక్చువల్లీ, డిఫరెంట్గా. ఇక్కడ మనం డోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, హ్యాండిల్ సెలెక్ట్ చేయొచ్చు, అన్నీ విడివిడిగా అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టోరేజ్కి బాక్సెస్ లాగా వాడుకోవచ్చు, పెట్టుకోవడానికి. కాబట్టి స్టోరేజ్కి మొత్తం యూజ్ చేయొచ్చు ఇవన్నీ. బుక్ షెల్ఫ్స్, క్రాకరీగా దేనికైనా వాడచ్చు. మనం మెయిన్ ఇక్కడ పర్చేస్ చేసినా చేయకపోయినా మనకి మంచి ఐడియాస్ వస్తాయి, మనకి ఇంటికి కావాల్సినవన్నీ. ఇవే ఇంటీరియర్ వాళ్ళకి కూడా చేయించుకోవచ్చు యాక్చువల్లీ. కిచెన్ యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ఇలాంటి కిచెన్ నాకు నచ్చుతుంది అనమాట. యూరోపియన్ కిచెన్, వైట్కి బ్లాక్ హ్యాండిల్స్ వచ్చి చాలా బాగుంటుంది. నేను ఇండియాలో ఇది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది సక్సెస్ అయితే నేను మీకు చూపిస్తాను కూడా ఇండియాలో. సో స్మాల్ కిచెన్కి కొన్ని మోడల్స్ ఉంటాయి, ఇట్లా లార్జ్ కిచెన్స్కి కొన్ని మోడల్స్ ఉంటాయి. ప్రతి సైజ్కి మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. దిస్ కిచెన్ ఇస్ 38 meters. అంటే మనకి ఏ కిచెన్ ఎంత సైజ్ కూడా మనకి ఐడియా రావడానికి పెడతారనమాట. సో మనకి సిమిలర్గా ఉన్న సైజ్ది మనం ఆ మోడల్స్ చూసుకోవచ్చు.
ఇవన్నీ లైట్స్, ఎల్ఈడి లైట్స్, స్పాట్ లైట్స్, హ్యాండిల్స్, ఇంకా చాలా అసలు ప్రతిదీ ఉంటుంది. ఇట్లా కిచెన్లో కబోర్డ్స్ లోపల రకరకాల డ్రాస్, కార్నర్ యూనిట్స్కి ఇట్లాంటి డ్రాస్ వాడుతున్నారు ఇప్పుడు. చిమ్నీస్, స్టవ్స్, ట్యాప్స్ అన్నీ అసలు ప్రతిదీ దొరుకుతుంది ఇంక ఇక్కడ. కిచెన్లోకి బాస్కెట్స్, బౌల్స్, ఇట్లా సైడ్లో పెట్టుకునే స్టాండ్స్, మొత్తం ఇవన్నీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్. ఇంకా ఐస్ క్రీమ్ మోల్డ్స్, ఇవి ఇండియాలో కూడా బాగానే దొరుకుతున్నాయి ఐకియాలో. మధ్య మధ్యలో వీళ్ళ స్టాఫ్ కూడా ఇలా కూర్చుని ఉంటారు. స్టడీ రూమ్ థీమ్ ఇది. ఆఫీస్ టేబుల్, ఆఫీస్ రూమ్, స్టడీ రూమ్ థీమ్స్ ఇవి. దెన్ వాటికి సెపరేట్గా చైర్స్ అండ్ టేబుల్స్ ఇట్లా సెపరేట్గా తీసుకోవచ్చు. కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని సైజెస్లో దొరుకుతున్నాయి. ఇవి చిన్నపిల్లలవి, ఇవి పెద్దవాళ్ళకి తీసుకోవచ్చు. సో మెయిన్ ఐకియా ఎందుకు బాగా ఫేమస్ అంటే మనం అన్ని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసి తీసుకోవచ్చు. మనకి ఇంట్లో ఎలా ఫీల్ ఉంటుందో ఇక్కడ అలా ఫీల్ అర్థం అవుతుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్తో తీసుకోవడం అంటే మనకి ఇంకా చాలా కాన్ఫిడెన్స్తో కొనుక్కోవచ్చు మన ఇంట్లోకి ఐటమ్స్. అందుకని ఐకియా ఎక్కువ బాగా ఫేమస్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో డెఫినెట్లీ యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్ యాక్చువల్లీ వాళ్ళ క్వాలిటీకి. ఇది బెడ్రూమ్ విత్ ఇలా క్రిబ్, పిల్లలు కూడా ఉన్నాక వాడుకోవడానికి క్రిబ్ అండ్ రూమ్ ఎలా చేసుకోవాలి అనే థీమ్. ఇది సేమ్ నాది ఇదే ఇండియాలో ఉన్నది. సేమ్ మిర్రర్, సోఫా కమ్ బెడ్ లాంటిది ఇది. ఇట్లా అన్ని డ్రాస్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఆర్గనైజర్స్ కనిపిస్తాయి. ఇట్లాంటి ఆర్గనైజర్స్ చాలా యూజ్ అవుతాయి మనకి, చిన్నగా స్పేస్ సేవింగ్కి యూజ్ అవుతాయి. ఇట్లా బ్యాగ్స్ అండ్ షూస్కి ర్యాక్స్ చేయించుకోవచ్చు. అండ్ ఇట్లా ఆర్గనైజర్స్ ఇవి చాలా యూస్ఫుల్. షూ ర్యాక్, ఇవి షూస్కి ఆర్గనైజర్స్, పైన ఒకటి కింద ఒకటి పెట్టుకోవచ్చు. బాగుంది. కిడ్స్ బెడ్రూమ్ థీమ్ ఒకటిది. ఐ థింక్ ఇది సిట్టింగ్ స్పేసా, ఐ థింక్ ఇది బయటకు లాగచ్చు. స్టోరేజ్ ఉంది, సిట్టింగ్ స్పేస్. ఇది బెడ్, నైస్. ఇక్కడ నుంచి మొత్తం కిడ్స్ ఏరియా అనమాట. కిడ్స్కి సంబంధించినవి బెడ్స్, చిన్న టేబుల్స్, ఇట్లా ఆడుకునేవి, బొమ్మలు, టెంట్స్. ఇద్దరు పిల్లలు ఉంటే ఇలా చాలా క్యూట్గా ఉంటుంది వేసుకోవడానికి. కిడ్స్ రూమ్కి ఇంక ఇట్లా షెల్ఫ్స్, వార్డ్రోబ్స్ చిన్నవి. సో ఇంక కిడ్స్ సెక్షన్ తర్వాత క్యాఫెటేరియా దగ్గరకు వచ్చామన్నమాట. చాలా పెద్ద క్యాఫెటేరియా ఇక్కడ. లైన్లో వెళ్ళి ఇలా ట్రాలీ కూడా తీసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ అయితే. జస్ట్ అలా వెళ్ళి ఇక్కడ ఉన్న వాటిలో మనకు కావాల్సినవి పిక్ చేసేసుకోవచ్చు. జస్ట్ పిక్ చేసుకుని ఫైనల్గా అక్కడ పే చేయాలన్నమాట. Give me one French fries.
కింద ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ అంతా కిచెన్లోకి మనకు కావాల్సిన సామాన్ అంతా ఉంటుంది. ఇంక ఈ ఫ్లోర్ అంతా కిచెన్, ఇంట్లోకి అంటే ఇప్పుడు బాత్రూమ్స్లోకి, క్లీనింగ్కి. డబ్బాలు, ఇంకా లేడీస్ ఇక్కడికి వస్తే ప్రతిదీ కొనబుద్ధి వద్దు. యాక్చువల్లీ చిన్న చిన్న బాటిల్స్ బాగున్నాయి. రగ్స్ అండ్ కార్పెట్స్ ప్లేస్ ఇది. వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. ఇవి పిల్లలకి చాలా బాగుంటాయి. యాక్చువల్లీ మా దగ్గర కూడా చిన్నప్పుడు రూమ్లో ఉండేవన్నమాట. అలా బెడ్ పైన గోడకు పెట్టచ్చు. చాలా బాగుంటాయి కిడ్స్కి, క్యూట్గా. ఇవి మనం డైనింగ్ ఏరియా దగ్గర ఇట్లా షాండ్లియర్లో పెడతాం కదా, సో ఇవి ఒక 2 or 3 పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఎగ్జిట్ వైపు అనమాట. ఇక్కడ ఈ స్టోరేజ్ అంతా ఉంటుంది. అంటే మనం అక్కడ కోడ్స్ అన్నీ నోట్ చేసుకుని ఉంటాం కదా, కొన్ని మనం ఏవైతే తీసుకెళ్ళగలమో లైక్ స్టూల్స్, చైర్స్ లాంటివి ఇట్లా ప్యాక్ చేసి ఉంటాయి. అవి మనం తర్వాత మొత్తం స్క్రూస్ అన్నీ ఫిట్ చేయించుకోవాలి. సో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ ఇక్కడే తీసుకోవచ్చు కూడా. మనం ప్యాక్ ఇలా తీసుకొని వెళ్ళొచ్చు బిల్డింగ్కి. సో ఇట్లా కోడ్స్ అన్నీ మనం లోపల చూసాం కదా, ఇట్లా కోడ్స్తో ఎత్తుక్కోవచ్చు ఇక్కడ. అంటే అక్కడ కూడా పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాక్డ్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఫైనలీ ఇంకా ఇక్కడ నుంచి బిల్లింగ్ ఉంటుంది. బిల్లింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ పిక్ చేసుకునేవి ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. బెడ్స్ ఇట్లాంటివి ఆ కోడ్తో అక్కడ బిల్లింగ్ చేస్తారు. చిన్న చిన్న ఐటమ్స్ ఇట్లానే పిక్ చేసేసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ. ఇట్లా లాస్ట్లో అన్నీ తక్కువ పెడతారనమాట. సో దట్ మనం చిన్న చిన్నవన్నీ తీసేసుకుంటామని. ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట మనకి, అంటే డైలీ యూస్కి పనికొచ్చేవి. క్యాండిల్స్, ప్లేట్స్, క్లాక్స్, పిల్లోస్ ఇట్లాంటివి. కార్పెట్ కాదు, బాత్రూమ్ మ్యాట్, ఇట్లా కుషన్స్, ఇవన్నీ బాగుంటాయి. మంచి డీల్స్ పెడతారు ఇక్కడ బిల్డింగ్ దగ్గర. చూసారు కదా, ఇది దుబాయ్లో ఐకియా వ్లాగ్. అండ్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.